హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి డివోషనల్ వైబ్స్. అందరికీ నమస్కారం. మన అందరికీ కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మార్గశిర మాసంలో వచ్చిన 3వ లక్ష్మీవారం నేను పూజ ఎలా చేసుకున్నానో ఆ విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మార్గశిర మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది ఆ లక్ష్మీనారాయణులు. ఎందుకంటే ఈ మార్గశిర మాసం అంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం. కనుక ఈ మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో చేసే పూజలకి, వ్రతాలకి చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలలో అనగా గురువారాలలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కొలుస్తారో వారి ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని పురాణ కథలలో తెలియజేయడం జరిగింది. ఈ మాసంలో వచ్చే గురువారాలలో తెల్లవారక మునుపే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచి తలస్నానం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టి గడపకు నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించి లక్ష్మీదేవి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లోకి సిరులిచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి ప్రవేశించి స్థిరలక్ష్మిగా వారి ఇంట నివాసం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో కనీసం ఒక్క వారమైనా మహాలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తే వారి సమస్త కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతారు. ఈ 3వ గురువారము అమ్మ ముందు పూలతో స్వస్తికి గుర్తును వేసి పంచదీపాలను వెలిగించాను. అలాగే గజలక్ష్మి దీపాన్ని కూడా అమ్మ దగ్గర వెలిగించాను. దీపం ఎదురుగా ఉర్లిని ఉంచి అందులో పూలను మరియు సుగంధ ద్రవ్యాలైన జవ్వాది, పచ్చకర్పూరం వేసి పెట్టాను. ముందుగా దీపారాధన చేసి దీపాలకు బొట్లు పెట్టి అక్షింతలు వేసి దీపలక్ష్మికి నమస్కరించుకున్నాను. అలాగే గణపతి దగ్గర అక్షింతలు వేసి శ్లోకాన్ని చదువుకొని పూజలో ఎలాంటి ఆటంకం రాకూడదని గణపతికి నమస్కరించుకున్నాను. తరువాత ధూపాన్ని అమ్మవారికి చూపించాను. ఇక నైవేద్యం విషయానికి వస్తే 3వ లక్ష్మీవారం అమ్మవారికి అప్పాలు, పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నేను పరమాన్నాన్ని అమ్మవారికి ఇక్కడ నివేదించాను. తర్వాత పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా అమ్మవారికి సమర్పించాను. కుదిరితే ప్రతి వారము కూడా అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించవచ్చు. లేదంటే కనీసం ఒక్క వారమైనా సరే అమ్మవారికి కొబ్బరికాయను నివేదిస్తే చాలా మంచిది. ఈ 3వ వారం అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా పూజించుకున్నాను. అందుకే అమ్మవారి దగ్గర కాయిన్స్ ఉంచి అష్టోత్తరం చదువుకున్నాను. అమ్మవారికి నమస్కరించుకొని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకొని కథను చదువుకున్నాను. తర్వాత ఆ తల్లికి హారతిని సమర్పించాను. ముఖ్యంగా ఈ పూజలో కొన్ని నియమాలను అయితే తప్పకుండా పాటించాలి. ఆ నియమాలు ఏంటో మరియు ఈ మాసంలో వచ్చే లక్ష్మీ వారాలలో ఏ వారం ఏ నైవేద్యాలని మహాలక్ష్మీదేవికి సమర్పించాలో అనే పూర్తి విషయాలను కూడా నేను ముందే తెలియజేశానండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలియని వారు తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.